టైమింగ్ కరెక్ట్గా లేకపోయింది అంటే చేసే పని ఫెయిల్ అయిపోతుంది, లేదా విమర్శలైనా కూడా రావచ్చు. టైమింగ్ సరిగ్గా ఉండడము అంటే సమయం సందర్భాన్ని చూసుకుని ఏ పనైనా చేయడాన్ని టైమింగ్ అంటాం. సో మరి ఈ టైంలో సమయం సందర్భంకు ఉన్న ప్రాధాన్యత అలాంటిది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పర్ఫెక్ట్ టైమింగ్తో వెళ్తోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సమయం సందర్భం చూసుకుని ఎక్కడ వాత పెట్టాలో, ఎక్కడ ఎవరికి ఎలా ఇచ్చి పడేయాలో కరెక్ట్గా పర్ఫెక్ట్గా సమయం సందర్భం చూసి మరి వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటున్న విధానం కానీ, వాళ్ళు వెళ్తున్న వ్యవహరిస్తున్న విధానంపై కానీ అందరూ కూడా సభాష్ అనే చర్చ ప్రారంభమైంది. అదేదో సినిమాలో అంటారు కదా, మొగాంబో కుష్ హువా అని. నిజంగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, వెళ్తున్న వ్యవహారాలు అయితే ప్రస్తుతం మొగాంబో కుష్ హువా స్టైల్లోనే ఉన్నాయి. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి అసెంబ్లీ సెషన్ నడుస్తోంది. అసెంబ్లీ సెషన్ నడుస్తున్నప్పుడు ప్రజలు చాలా ఆసక్తిగా వాళ్ళు చెప్తున్న వ్యవహారాలను కానీ, తీసుకున్న నిర్ణయాలు కానీ వాళ్ళు చాలా చక్కగా చెప్తారు. ఇలాంటి టైంలో నెత్తి మీదకి ఏ కొరివి లేదా గొడవ ఇలాంటివి తెచ్చుకోరు. అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నప్పుడు ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రత్యేకించి ఒక కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోనే అని కాదు, ఈ అసెంబ్లీ సెషన్ జరుగుతున్నప్పుడు మరీ ప్రధానంగా ప్రతిపక్షానికి సంబంధించిన నాయకుల అరెస్టులు కానీ లేకపోతే ఇలాంటి వ్యవహారాలకైతే అస్సలు వెళ్ళరు. కానీ అలా వెళ్తున్నారు అంటే పూర్తి స్థాయిలో దాన్ని నేను అందుకే అన్నాను, సమయం సందర్భం టైమింగ్ చూసి మరి ప్రతిపక్షంలో గత ప్రభుత్వంలో ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో, ఇష్టం వచ్చినట్టు దోపిడీకి పాల్పడ్డారో, హింసగా ప్రవర్తించారో, మనమే ఒక 30 ఏళ్ళు ఉంటాం, 100 ఏళ్ళు ఉంటాం, 50 ఏళ్ళు ఉంటాం అని అనుకున్నారో ఏమో, ఇష్టం వచ్చినట్టు చట్టాన్ని ఉల్లంఘించి ఎలా పడితే అలా ప్రవర్తించిన వాళ్ళందరికీ కూడా ఒక రకంగా అటు వల్లభనేని వంశీ, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారంలో అరెస్ట్ కానీ, ఎందుకంటే ఆయన చేతులారా చేసుకున్న వ్యవహారం కిడ్నాప్ వ్యవహారం, దాన్ని ఒక పక్కన విచారణ జరుగుతోంది, అన్నీ జరుగుతున్నా కూడా కిడ్నాప్ చేసి ఆయన తన గోయి తానే తవ్వేసుకున్నారు. సో దాన్ని టైమింగ్ చూసి అరెస్ట్ చేశారు, పూర్తి ఆధారాలతో ప్రజల ముందుంచారు, కస్టడీలో ఉన్నారు, విచారణ కొనసాగుతోంది. సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆయన తెలియదు గుర్తులేదు అని చెప్తున్నప్పటికీ కూడా అసలు కిడ్నాప్కు వాడిన కార్ ఎక్కడిది, అరెస్ట్ తర్వాత మీ ఫోన్లు ఎక్కడ, ఇలా ప్రశ్నల వర్షం కురిపిస్తూ కూడా వల్లభనేని వంశీ వ్యవహారంలో పోలీసులు దూకుడు ప్రదర్శిస్తున్నారు, అన్ని ఆధారాలతో నివేదికలు సిద్ధం చేస్తున్నారు. మరొక పక్కన పోసాని కృష్ణమురళి అరెస్ట్, దీనికి కూడా వైసీపీ నేతలు అమ్మో నాయనో అయ్యో బాబోయ్ అని గగ్గోలు పెడుతున్నప్పటికీ కూడా దాని పట్ల ఆయన ఎక్కడా అరెస్ట్ అయిన వ్యవహారంపై సానుభూతి కానీ లేకపోతే ప్రజల్లో బాగానే అయింది, జరగాల్సిందే, తప్పు లేదు అనే వార్షనే వినిపిస్తుంది. ఎందుకంటే పోసాని మాట్లాడినటువంటి బూతుల వ్యవహారం అలాంటిది. శాంపుల్గా కొన్ని బ్రోకర్, లోఫర్, సైకో, వెధవ, ఆ కొడక ఈ కొడక, చుక్కలు. సో ఇలాంటివి పోసాని మాట్లాడినప్పుడు అరెస్టుల పర్వం కొనసాగుతుంటే దాన్ని సాధారణ వ్యాఖ్యలు అంటూ వైసీపీ వాళ్ళు దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నా ప్రజలెవరూ కూడా హర్షించటం లేదు. ఏంటి ఇట్లాంటి మాట్లాడినవి సాధారణ వ్యాఖ్యల, వాళ్ళు అక్కడ కవర్ చేసుకుని ఇవి కక్ష సాధింపు చర్యలు అన్నప్పటికీ కూడా అసలు నిన్న కూడా ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళు క్లియర్ కట్గా చెప్తున్నారు, ఓబులా వారి పల్లెలో ఏదైతే కంప్లైంట్ వచ్చిందో అసలు కూటమి ప్రభుత్వానికి వీటికి సంబంధం లేదు, జనసేన నాయకులు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అసలు ఇట్లా మాట్లాడారు కాబట్టి, తప్పు చేశారు కాబట్టి మేము ఇచ్చిన కంప్లైంట్కి చర్యలు తీసుకున్నారు, దీని కూటమి ప్రభుత్వానికి ఏం సంబంధం అంటూ కూడా కంప్లైంట్ చేసిన వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. అలాగే అరెస్ట్ తర్వాత కూడా మీడియా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తున్నప్పుడు పోసాని కృష్ణమురళిని అడిగారు, ఏంటండి మీరు అరెస్ట్ అయ్యారు కదా, ఏంటంటే అవును నన్ను అరెస్ట్ చేశారు రాజా అని చెప్పి ఆయన స్టైల్లో సినిమా డైలాగులు చెప్పారు పోలీసుల ముందు, అలాగే స్టేషన్ ముందు. అయితే అక్కడ కూడా ఎవరు చెబితే తిట్టారు, స్క్రిప్ట్ ఎవరు పంపించారు, ఎవరి హస్తం ఉంది, మీ వెనకాల ఎవరున్నారు, ఎవరి ప్రోద్బలంతో ఇట్లాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది అని అప్పటి వీడియోలన్నింటినీ కూడా పోసాని కృష్ణమురళికి చూపించి అడిగితే ఆయన మళ్ళీ చెప్పిన సమాధానం లవ్ యూ రాజా. అంటే ఎక్కడా కూడా ఒక పశ్చాత్తాపం కానీ చేసిన వ్యవహారాల్లో బాధ అవన్నీ కూడా కనిపించడం లేదు. బూతులు తిట్టారు, నీతులు చెప్తున్నారు. ఇంకొక పక్కన దేవుడు అంతా చూస్తున్నాడు అంటూ కూడా జగన్ గారు మాట్లాడడం అనేది చాలా, ఇంత చేసి వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ ఎవరిని ఆపిన పరిస్థితి లేదు, సీఎంగా ఉండగా రాజ్యాంగానికి ఏ స్థాయిలో తూట్లు పొడిచారు, అధికారం పోగానే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు పూర్తి ఆధారాలతో కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తుంటే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి మాట్లాడుతున్నారు. అయినా కూడా ఎక్కడ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆధారాలతోనే వాళ్ళని కోర్టుల ముందు లేకపోతే పోలీస్ స్టేషన్లో ప్రజెంట్ చేస్తున్నారు. మొత్తానికి బూతులు నీతులు చెప్తే అయిపోదు అని చెప్తున్నారు. సో ఇప్పుడు కమింగ్ టు అసెంబ్లీ సెషన్, నేను అందుకే అన్నాను
పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం చాలా రాజ్యాంగబద్ధంగా అటు అసెంబ్లీ సెషన్ని నడిపిస్తూనే ఇటు చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళందరికీ చెక్ పెడుతూ కూడా నిర్ణయాలు తీసుకుంటూ శభాష్ పెంచుకుంటోంది. మరి ఈ రోజు 3.24 లక్షల కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. సో అటు కూటమి వచ్చాక ఇది తొలి స్థాయి పూర్తి బడ్జెట్ అనమాట. అప్పటి వరకు కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మీదే కొనసాగింది, దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. ఇవాళ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు ఉంటాయి. సో కేంద్రం కూడా ఇప్పటి వరకు మనం చూసాం చాలా విషయాల్లో నిధులు ఇస్తూ సాయం చేస్తూ ఆదుకుంది. అడుగడుగునా కూడా కేంద్ర సహాయ సహకారాలతో కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్తో వెళ్తున్నప్పుడు సో అభివృద్ధి పెట్టుబడులు రాపడుతూ ఉద్యోగాల కల్పనకి ప్రయత్నిస్తూ వ్యక్తుల ఒక జీవన ప్రమాణాలు పెంచే విధంగా అడుగులు వేస్తూ ఈరోజు 3.24 లక్షల కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా హామీల విషయంలో కొంత విమర్శలు ప్రభుత్వం ఎదుర్కొంటోంది. మరి ఈ హామీల విషయంలో సూపర్ 6 వాళ్ళ ప్రాధాన్యత కాబట్టి ఎటువంటి కేటాయింపులు చేస్తారు, ఇతర హామీలకు కూడా ఎటువంటి ప్రాధాన్యం ఇస్తారు, మౌలిక సదుపాయాలు కానీ అభివృద్ధి విషయంలో కానీ ఉపాధి కల్పనకి సంబంధించి ఎట్లా ఉండబోతోంది. సో అసెంబ్లీలో పయ్యావుల కేసు మంత్రి మండలిలో కొల్లు రవీంద్ర గారు ప్రవేశపెడతారు. ఇక వ్యవసాయ బడ్జెట్ని అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెడతారు. కాబట్టి అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. సో ప్రజలకి మరి బడ్జెట్ ద్వారా ఎటువంటి తీపి కబురు చెప్తారు, హామీల అమలు ఎప్పటి నుంచి ఉంటుంది, సరే దానికి అప్పటికే క్యాలెండర్ ఇచ్చారు. సో మరి ఉగాది నుంచి కూడా P4 అనేది చెప్తా అంటున్నారు. పేదరికం లేని రాష్ట్రం లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం అటు సంక్షేమం ఇటు అందరికీ చెక్ పెడుతూ ఏకకాలంలో శభాష్ అనిపించుకుంటున్న నేపథ్యంలో ఏ పథకాలకు ఎటువంటి కేటాయింపులు ఉంటాయి, పథకాల కేటాయింపులతో అందరి నోళ్లు ముయిస్తారా, ప్రధానంగా స్వయం ప్రకటిత ప్రతిపక్షం ఎవరైతే వైసీపీ ఉందో వాళ్ళకి వంశీ పోసాని అరెస్టు తర్వాత నిన్న మనం చూసాం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో తర్వాత అరెస్టులు ఎవరుంటాయి అంటే ఒక రకంగా లెక్కాజమా అన్ని కూడా సరిచేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా.